నిన్న సభ సజావుగా కొంతవరకు జరిపించారు. ఈ రోజు జరుగుతుందని చెప్పిన ఉద్దేశంతో మేము వస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై తోడు దొంగలు ఇద్దరు కూడా అవినీతిలో భాగస్వాములు, ఇద్దరు కూడా కలిసి దోచుకున్న వాళ్ళు కాబట్టి ప్రొటెక్ట్ చేసుకుంటారు తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఈ రోజు నాయకుడు సిఎల్పిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి పిలిచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ధర్మాన ప్రసాద్ రావు. మీరు ఏం మాట్లాడాలా కయ్యంజీ కేసులో అని చెప్పని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు సార్. ఈ విధంగా మీరు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను దేనికన్నా ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేశాడు, ఈ సభని ఎక్స్టెండ్ చేయండి, మీరు ఇంకా 10 రోజులు ఎక్స్టెండ్ చేయండి. మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన భూ కేటాయింపులు పిలిచి కానీ, మీ ప్రభుత్వంలో జరిగిన భూ కేటాయింపులు కానీ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన భూ కేటాయింపులు కానీ, లేదు ఈ యొక్క పవర్ ప్లాంట్ విషయంలో, ఈ యొక్క పీపీఎల్ విషయంలో కానీ, లేదు ఏ విషయంలో సరే మేము చర్చకి రెడీగా ఉన్నాము. ఎంఓఎల్ విషయంలో మీరు పెట్టండి, అసెంబ్లీలో చర్చించండి. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీకు శక్తి ఉంటే, మీరు నీతిమంతులైతే మీరు పైగా ఈ అసెంబ్లీలో చర్చకి ఇవ్వండి. అందరం మాట్లాడదాం, మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాం. ప్రజలు తెలుసుకొని ఎవరు నీతిమంతులు మేము కూడా ఛాలెంజ్ చేస్తాం. రామారెడ్డి గారు చెప్తారు, టెర్రరిస్ట్ కన్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం అంటారు. ఉడిగేశారు మీరు. Please sit down. Please sit down. Please sit down. Please sit down. You are not registering your protest. మీరు ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తారని మీరు అనేక అంశాలపైన మాట్లాడితే ఎట్లా? అది అప్రోప్రియేట్ కాదండి. అది you must register your protest. He is not even registering his protest. What is this? Yes. This is not proper. This is not proper అండి. సార్ ఎంతసేపు అండి మీరు? హౌ లాంగ్ విల్ యూ గో ఆన్ ప్రొటెస్ట్? ఒక్క నిమిషం అండి. ఆర్ యూ గోయింగ్ ఆన్? డూ యూ వాంట్ టు ప్రొటెస్ట్ ఆర్ నో? ఇస్ దిస్ ద వే యూ ప్రొటెస్ట్? ఇస్ దిస్ ద వే యూ ప్రొటెస్ట్? ముద్దు కృష్ణనాయుడు గారు, ప్లీజ్ రిజిస్టర్ యువర్ ప్రొటెస్ట్. సార్, రామనాయుడు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఉరేయాలన్నాడు, టెర్రరిస్ట్ అన్నాడు. ఏమైనా ఉరేశారా? కనీసం రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టాం. దాదాపు 300-400 భవనాలకి ఒక అవినీతి పరుడు పేర్లు పెట్టారు, 50 విగ్రహాలు పెట్టారు. అవి ఏమైనా తీసేశారు మీరు? రద్దు చేశారు మీరు? రికవరీ చేశారా? దీనికి నిరసనగా మీరు ప్రభుత్వ ప్రజల యొక్క సమస్యలను మర్చిపోయారు, ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. మీరు మీ అవినీతితోనే డబ్బులు సంపాదించుకోవడానికి మీరు కేంద్రీకరించారు తప్ప ప్రజల యొక్క అజెండాల గురించి మీరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మీ బిల్లులు పాస్ చేసుకున్నారు, మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మేము వాకౌట్ చేస్తాం. అధ్యక్ష, ఇస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంతకుముందే మీరు కూర్చుంటున్నారు. నౌ యూ వాంట్ టు వాక్అవుట్ అగైన్. వాట్ ఈస్ దిస్? లీవ్ ఇట్ అట్ దట్. వి లీవ్ ఇట్ అట్ దట్. వి లీవ్ ఇట్. ఒక్క నిమిషం కన్నా లక్ష్మణ్ గారు, ప్లీజ్ సిట్ డౌన్. ఒక్క నిమిషం కన్నా లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. సాంబశివరావు గారు, యూ ఆల్రెడీ సెడ్ యూ హావ్ రిజిస్టర్డ్. వి కాంట్ గో త్రూ దిస్ హోల్ చైన్ అగైన్. వి కాంట్ గో త్రూ దిస్ హోల్ చైన్ అగైన్. ఏ విషయం గురించి సాంబశివరావు గారు? దేని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మేము సభను నడపాలని కోరుకున్నాం సార్, కానీ పరిస్థితి చూస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఎవరు కూడా ప్రతిపక్ష వాళ్ళు లేని పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష వాళ్ళు ఎవరు లేకుండా మేము అంశాల మీద వాకౌట్ కాదు సార్. అందుకని మా మైక్ ఇస్తే మాట్లాడదాం. ఆయా అంశాలకు సంబంధించి మేము ప్రొటెస్ట్ చేస్తాం. కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. దట్ ఈస్ యువర్ చాయిస్ అండి. కూర్చోండి. వి లీవ్ ఇట్ అట్ దట్. కన్నా లక్ష్మణ్ గారు. ఎస్, కన్నా లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఎస్, నేను తెలుగుదేశం పార్టీని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, తర్వాత మాట్లాడదాను. ఇప్పుడు శంకర్రావు గారు కొన్ని ఇండస్ట్రీస్కి ఫేవర్ చేయటం వల్ల
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించుకున్నాడు అనేటువంటిది ఒక పిటిషన్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది సార్. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక పిల్లు వేసినారు, శంకర్రావు పిటిషన్కి క్లబ్ చేసినారు సార్. అది ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సరే, సిబిఐ ఎంక్వైరీ ఛార్జ్ షీట్ వేస్తున్నారు, సరే జరుగుతుంది ఒక పక్క. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో నుంచి బయటపడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సుధాకర్ రెడ్డి అనేటువంటి వాడి చేత ఒక పిటిషన్ వేయించిన, క్రిమినల్ కేసు వేయించినారు సార్. ఒక అడ్వకేట్ చేత సుప్రీంకోర్టులో కాదు, సిబిఐ కోర్టులో వేసినారు సార్ ఒక క్రిమినల్ కేసు. సిబిఐ కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఓన్లీ కంప్లైంట్ నేచర్గా ఉంది, దీన్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మీ దగ్గర మెటీరియల్ ఉంటే అది సిబిఐకి ఇవ్వమని కొట్టేసింది సార్. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళినాడు సార్. హైకోర్టు కూడా సేమ్ రీట్రేట్ చేస్తూ కొట్టేసిందండి. తర్వాత ఈ అప్రోచ్ ఉంటుంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏంటి చెప్పింది, సింప్లీ నోటీసెస్ అన్నది. ఈ ఎవరు 7 మినిస్టర్స్ని 26 జీవోల్ని 8 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని పెట్టి, ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ కూడా ఒక పార్టీని, సిబిఐని కూడా ఒక పార్టీని చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుధాకర్ రెడ్డి చేత పార్టీ వేసినారు. దేనికంటే ఆల్ దిస్ జియోస్ ఆర్ ప్రాపర్ అని గవర్నమెంట్ కనుక రిప్లై వేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కిట్ ప్రోకో అని చెప్పి ఆ కేసు నుంచి బయటికి వెళ్దాం అనేటువంటిది వాళ్ళ కంటెన్షన్ సార్. ఇవాళ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అని చెప్పేటువంటి నాయకులు ఆ 26 జీవుల్ని 7 మంత్రుల్ని ఎవరి మీద వేసుకొని మోస్తున్నారు సార్? తెలుగుదేశం పార్టీ మీద వేసుకొని మోస్తుందా లేదా? మీ ఇంటెన్షన్ ఏంటి? ఆల్రెడీ సిబిఐ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అండి. వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటి? ఏ సంతకం పెట్టని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎందుకు కూర్చున్నాడు, ఈ 7 మంత్రులు ఎందుకు బయట ఉన్నారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ డిమాండ్ సార్. సేమ్ డిమాండ్ తెలుగుదేశం. వీళ్ళ డిమాండ్ని వాళ్ళ మీద వేసుకొని ఈ రోజున గొడవ చేస్తున్నారా లేదా? ఎందుకు గొడవ చేస్తున్నారు? వీళ్ళ డిమాండ్ని మీరు మీద వేసుకోవాలంటే ఎవరు కుమ్మక్కైనారు? అతనేమో ఈ పిల్లు ద్వారా బయటపడి ఈ కేసు నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాన్ని ఎవరి మీద వేసుకొని మోసి గొడవ చేస్తున్నారా? ఇంకా మమ్మల్ని అంటారా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని? ఈ రోజున వైఎస్ఆర్సీపీ డిమాండ్ అదే. ఏ సంతకం పెట్టని మంత్రులు ఎందుకు బయట ఉన్నారు? సంతకాలు పెట్టిన మంత్రులు ఎందుకు బయట ఉన్నారు? ఏ సంతకం పెట్టని జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంటావు పక్క. అదే డిమాండ్ మీరు వేసుకొని భుజాన్ని వేసుకొని మోసి గోల్ చేసి నిన్నటి నుంచి రచ్చా చేస్తూ ఉంటే, ఒకప్పుడు చంద్రబాబు కూడా ఉన్నాడు కాంగ్రెస్ లో. ఈ రోజున ఈ మాట్లాడినటువంటి ఈ గాలి మాటలు మాట్లాడినటువంటి గాలి ఆయన, ఈ గాలి మాటలు మాట్లాడినటువంటి గాలి ఆయన ఎక్కడున్నా ఇదే గాలి మాటలు మాట్లాడేటువంటి అలవాటు ఈ గాలి అతనికి. ఈ గాలి ఎత్తున ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా గాలిగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని. ఎన్ని కేసులు ఉన్నాయన్నారు? ఏ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ జరిపించుకున్నారు సార్? నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని. ఏ కేసులో? సోమశేఖర్ పిటిషన్ దగ్గర నుంచి, మద్యం కుంభకోణం దగ్గర నుంచి, నీకు ఏలేరు కుంభకోణం దగ్గర నుంచి, సోమశేఖర్ కమిషన్ దగ్గర నుంచి, నీకు స్కాలర్షిప్లు కుంభకోణం దగ్గర నుంచి, భూముల దారాదత్తం కుంభకోణం దగ్గర నుంచి, నకిలీ కుంభకోణం కేసుల కాడ నుంచి, నీరు పథకం దగ్గర నుంచి, వాటర్ షెడ్ల కుంభకోణం కాడ నుంచి, పనికి ఆహార పథకం కుంభకోణం దగ్గర నుంచి, నీకు పనికి ఆహార పథకం కాడ నుంచి, ఇంకుడు గుంటల దగ్గర నుండి ప్రభుత్వ ఆస్తుల అమ్మకంలో కానీ, సహకార మిల్లుల అమ్మకంలో కానీ, ఇవాళ గొడవ చేస్తున్నటువంటి ఐఎంజీ భూముల దాంట్లో కానీ దేంట్లో ఎంక్వైరీ ఫేస్ చేసినాడు? మెయిన్ చిన్నత్త కేసు, లక్ష్మీపార్వతి రేసిన కేసులో కానీ వీటన్నిట్లో చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని తప్పుకొని పారిపోయి మీద నీతిమంతులు అందరూ దొంగలంటే, ఈ రోజున ఈ దొంగలు ఇంకొక దొంగను బట్టే
ప్రజలు కూడా విశ్వసించట్లేదు సార్ అవినీతిని. That will not go on. అట్లాగే సార్ That's ఈ not- దొంగలు Let us not use it. దొంగలు అని ఆ బట్టే పదాలు దయచేసి వాడకూడదు. ప్రజలు- వాళ్ళు వాడితే కూడా ఖచ్చితంగా అది రికార్డ్స్ మీద ప్రజలు Yes. అవినీతిని విశ్వసించట్లేదు సార్. ఎవరు తీసుకోలేదనేటువంటి పరిస్థితికి చేరింది వీళ్ళ వల్ల కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల వల్ల, ఇలాంటి పార్టీ వల్ల కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే ఒక కేసు వేసి సుప్రీంకోర్టు దాకా ఆ కేసును అడ్డం పెట్టుకొని కేసులో నుంచి తప్పుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ ప్రయత్నాన్ని మీరు మీదేసుకొని మోస్తా ఇంకా మేము నీతిమంతులు, మీరు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పేటువంటి అర్హత వీళ్ళకి ఎక్కడుంది సార్? మీరు పిల్లేసిన రోజున ఎందుకు మాట్లాడలేదు? మీ పిల్లిని, ఇదే పిల్లిని మీరు సిబిఐ కావాలని చెప్పేసి కొన్ని కంపెనీల పేరు మీద వేసినటువంటి పిల్లిని హైకోర్టు ఎంటర్టైన్ చేసిన రోజున ఎందుకు మాట్లాడలే? ఈ రోజున వీళ్ళని అడ్డం పెట్టుకొని, మంత్రులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసు నుంచి పారిపోదాం అనుకున్నటువంటి కేసును మీరు భుజానేసుకొని ఎందుకు మోస్తున్నారు? మీరు వాళ్ళు ఒకటి ఆ అవినీతిలో ఎంత భాగం తీసుకొని మోస్తున్నారని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిలో ఎంత మీరు భాగం తీసుకొని ఆ కేసును మోస్తున్నారని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను అధ్యక్ష. He has named Dharman Prasad Rao garu. I'll give you an opportunity. 1 minute. He has named the member, Dharman Prasad Rao garu. సార్ నేనేమి వివాదాల్లోకి పోను, అవసరం లేదు కూడా. గౌరవనీయులు ముద్దుకృష్ణ నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైనా శాసనసభలో ఉండే ఏ సభ్యుని మీదైనా పర్సనల్ అలిగేషన్ చేసినప్పుడు మన నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వాలి, మీరు అనుమతించాలి, అప్పుడు మాత్రమే చేయాలి. ఆయనకి ఎంత సీనియారిటీ ఉంది, ఏదో మైక్ దొరికితే అడ్డగోలుగా మాట్లాడడం, సభనంతా డిస్టర్బ్ చేయడం, అదేదో పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించినట్టుగా బయట ప్రచారం చేసుకోవడం, రాసుకోవడానికి కొన్ని పత్రికలు ఉన్నాయి కనుక రాయించుకోవడం. దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిన అన్ని అంశాలని ముందు తొలగించాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటిది. రెండవది, నేను నిన్న మాట్లాడుతూ కూడా నేనే తప్పు మాట్లాడలే. అంతకుముందు రెవెన్యూ మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు కూడా పనిచేస్తున్నారు. వారికి క్యాబినెట్లో అంశాలు, బిజినెస్ రూల్స్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఎలా జరిగిందో నాడు వారు చెప్పగలరు అని చెప్తూ రిఫర్ చేస్తున్నాను. మీరు అనుమతిస్తేనే ఈ విషయాల గురించి నేను మాట్లాడతానని చెప్పాను తప్ప నేను ఆయన కూడా కించపరిచితే మాట్లాడలే. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈయనకి ఏదో కోపం ఉన్నట్టుంది ముద్దుకృష్ణ నాయుడు గారికి. ఇప్పుడు ఆల్రెడీ మన హైకోర్టు ఐఎంజీ భరత్ కేసు మీద దర్యాప్తు జరిపించమని సిబిఐని ఆదేశించింది. ఆయనకి అది జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఆయన 2-3 జడ్జిమెంట్లు ఇచ్చేసాడు దీంట్లో. రేపు వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. అవన్నీ ఆల్రెడీ అది డైరెక్షన్ ఇచ్చింది, దర్యాప్తు జరుగుతుంది. మీకు తెలుసు నేను ఎందుకే మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. దీని మీద ఏదైనా అడ్మిట్ చేస్తే చాలా డీటెయిల్గా మాట్లాడతాను. అది ఎంత ఘోరమైన ఇష్యూ అంటే అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి, స్టేట్ గవర్నమెంట్ ఏమో దారాదత్తం. అదేనా ఎవరికి సంబంధం? రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, ఎవరు కాదు, ఒక యోజన సర్వీసులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఇనిషియేట్ చేస్తే ఈ ప్రపంచంలో ఒక సంస్థకు ఉండే పెర్ఫార్మెన్స్ ఎప్పుడు స్టడీ చేశారంటే 6వ తేదీన దరఖాస్తు అందితే 7వ తేదీ మంత్రి ఒక ఉపసంఘం నియమిస్తే 8వ తేదీకి ముఖ్యమంత్రి గారికి భారతదేశంలో ఆ సంస్థకు ఉండే పెర్ఫార్మెన్స్ గురించి స్టడీ చేసి రిపోర్ట్ వచ్చింది. 9వ తేదీన క్యాబినెట్ లో ఇచ్చేశారు. మాదేంటి మా అంశాలు ప్రశ్నించడానికి అవి కోర్టులో ఉన్నాయి, సబ్జుడీస్ కనుక నేను మాట్లాడలేను. కానీ పక్కా క్యాబినెట్ డెసిషన్స్ సార్ ఇవి. వీళ్ళు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? వీళ్ళేమో జడ్జిల మాదిరి డెసిషన్స్ ఇచ్చేసి జైలుకి వెళ్ళిపోతారు, వాడు జైలుకి వెళ్ళిపోతారు. మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ దేశంలో ఉండే న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సిబిఐ మీద మాకు విశ్వాసం ఉంది. వాళ్ళు చేస్తున్న దర్యాప్తులన్నిటికీ సహకరిస్తాం. ఒక సాధారణమైన పౌరుడుగాను సహకరిస్తాం, మంత్రిగాను శాసనసభ్యుడిగాను సహకరించి మా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి మాకుండే అవకాశాలను న్యాయస్థానం ముందు తెలుసుకుంటాం తప్ప పారిపోవడానికి మేము ప్రయత్నం చేయము. మరి ఇప్పుడు ఇతను మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి చంద్రబాబు ముంచేసేటట్టుకున్నాడు. అతని కోపం అంతా ఇలా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప చంద్రబాబు ఇంటిది అడిగి ఉండేవారు కాదు. ఈ విషయం ఆయన తెలుసు. ఒకవేళ మేమే జైలుకి వెళ్ళిపోతామంటే ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన మీద దర్యాప్తు, ఆయన జైలుకి వెళ్ళిపోతాడు కదా. చెప్పనండి, ఇప్పుడు మామూలుగా మేమే జైలుకి వెళ్ళిపోతాం ఆయన అంటున్నాడు. మరి వెంటనే మా వెనక మా జైలు చంద్రబాబు కూడా మరి కారులో వెనక్కి వచ్చేస్తుంది జైల్లోకి. ఆయన కోరిక తీరిపోతుంది. ఇది బయట చూసేటువంటి వారు దీన్ని ఏమి హర్షించరు. ఇలాంటి డిస్కషన్ చేసేటప్పుడు
న్యాయ వ్యవస్థలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కనుక ఇలాంటి ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. మనం మాట్లాడాలనుకుంటే సపరేట్గా అడ్మిట్ చేయండి, చాలా డీటెయిల్గా మాట్లాడతాం, ప్రతి అంశాన్ని మాట్లాడతాం. పైగా ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి ఆ కామెంట్స్ అవి అలాంటి సీనియర్ సభ్యుడు తగదు, పూర్తిగా అన్ని తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. Yes, I've already directed those will be removed from the records. Finance Minister గారు. అధ్యక్ష, వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ విషయం కానీ లేకుంటే వాళ్ళు ప్రస్తావన చేసిన విషయాలు కానీ చాలా వరకు మా మంత్రి గారు, గౌరవ సభ్యులు ప్రసాద్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఒక విషయం ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ప్రజల సమస్యలపైన మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం కల్పించడం లేదు. ఈ సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందన్నటువంటి భావంతో బహుశా ఒక పార్టీ కాదు అధ్యక్ష, ఇవాళ మాట్లాడినటువంటి అన్ని పార్టీల సభ్యులు కూడా అదే మాట్లాడారు. అధ్యక్ష, తమ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మొదటి రోజు నుంచి బీఏసీ సమావేశం అయిపోయిన తర్వాత బీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లెజిస్లేటివ్ మంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, సభ్యులు అందరూ తమరికి పదే విజ్ఞప్తి చేశాం. తమ ద్వారా ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. సభను సజావుగా జరుపుకుందాం, మీరు లేవనెత్తే ప్రతి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమాధానం చెప్పడానికి. ప్రతి విషయాన్ని మనం చర్చించుకొని పరిష్కరించి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు కలిగించేటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిద్దామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళు దెయ్యాలు వేదాలు వదిలించినట్టుందే తప్ప వాళ్ళు మాట్లాడడం, ప్రభుత్వం సహకరించలేదు, ప్రభుత్వం దీన్ని నడపలేదు, లేకుంటే ఇవాళ కొందరు సభ్యుల్ని సస్పెండ్ చేసింది, ఇది ఇవాళ ఉదయమే ఎందుకు చేయలేదు, లేకుంటే మొదటి రోజు నుంచి ఎందుకు చేయలేదు అనేది సరైన విధానం కాదు అధ్యక్ష. ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అందుకనే మేము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభలకు ఉన్నటువంటి గౌరవాన్ని పెంచాలని, గౌరవాన్ని మనం ఈ చట్టసభలకు ఇవ్వాలనే ఉద్దేశంతో సభ్యులు సహకరిస్తారనేటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. సహకరించమని తమ ద్వారా ప్రాధేయపడడం కూడా జరిగింది. కానీ ముందుకేసి మేము అసలు సహకరించాం, ప్రభుత్వంతో కలిసిరాం, ఏ చర్చ కూడా ఈ సభలో జరగనీమని అన్నప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అధ్యక్ష? మరి ఇవాళ సస్పెన్షన్ ఇవాళ ఉదయం ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు అంటున్నారు అధ్యక్ష. దానికి కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకు చేయలేదనంటే చివరి 2-3 రోజులు అధ్యక్ష, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మనం సమావేశం జరుపుకోవాలని బీఏసీ తీర్మానం చేసుకున్నాం, అజెండా ఫిక్స్ చేసుకున్నాం. ఇవాళ అనేక బిల్లులు, ప్రభుత్వ బిల్లులు పాస్ చేసుకోవాలని చెప్పి మీ అందరి సహకారం కావాలని కోరాం. ఇవాళ ఉదయం సస్పెన్షన్ అంటే వాళ్ళు అన్ని విధాలుగా చర్చలకు వస్తారు, సహకరిస్తారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అంశాల పట్ల వాళ్ళు ముందుకు వచ్చి చర్చిస్తారని చెప్పి ఆశించాం అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, దాదాపుగా డిమాండ్స్ అన్నిటి మీద కూడా డిపార్ట్మెంట్ రిలేటెడ్ కమిటీస్ అన్ని వాళ్ళ నివేదికలు సభ ముందు పెట్టారు. దానిపైన కూడా ఇవాళ ఆ నివేదికలను ఆధారం చేసుకుని ప్రభుత్వ పద్ధతుల మీద మాట్లాడతారు. మాట్లాడితే వాటిని సరిచేసుకోవడానికో మరింత మెరుగైనటువంటి బడ్జెట్ని అప్రాప్రియేషన్ బిల్లు ద్వారా తీసుకొచ్చి ఆమోదం పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సస్పెన్షన్ అనేటువంటిది మా విధానం కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడినటువంటి ప్రభుత్వంగా, పార్టీగా అందరి యొక్క సహకారంతోనే ఈ రాష్ట్ర పరిపాలన సాగాలని కోరుకుంటున్నామే తప్ప మేమేదో కొందరిని బయట వేయాలను, సస్పెండ్ చేసి బయటికి నెట్టివేసి మా వరకు మేమేదో గడుపుకు పోవాలనేటువంటి మనస్తత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మా ముఖ్యమంత్రిది కాదు అధ్యక్ష. అందుకనే పూర్తి స్థాయిలో మేము వాళ్ళని విజ్ఞప్తి చేశాం. మరి ఇవాళ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు బిల్లులు అంటున్నారు అధ్యక్ష. ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో బయట ప్రజలు చూసేవాళ్ళు వాళ్ళు అనుకునే బిల్లులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మన బిల్లులు అనేటువంటి దానికి అర్థం లేకుంటే బయట వాళ్ళు అనుకునేటువంటి అర్థం వేరుగా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష.